డ్రామా యాక్టర్లు మనకొద్దు. ప్రజలకు నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కావాలి. తమ్ముళ్ళు నన్ను కూడా విమర్శిస్తాడు. ఒరిజినల్ గా గొడ్డలితో బాబాయిని చంపి మన మీద పెట్టారు. ఆ తర్వాత కోడి కత్తి డ్రామా వేసి మనమే ఆ కోడి కత్తితో ఆయన పొడిచేపోయామంట. ఇప్పుడు గులకరాయితో ఆయన హత్యా ప్రయత్నం చేశామంట. మన మీద రాళ్లేస్తారు. మంది మాత్రం ప్రాణం కాదు, ఎక్కడ పోయినా దాడి చేస్తారు. ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట. మేమంతా ప్రతిబింబాలు కాదు, తెలుగు జాతికి చీడ పొరుగు. చీడ పొరుగు ఏం చేస్తాం మనం? మందు కొడతామా లేదా? వదిలించుకుంటామా లేదా? అలాంటి చీడ పొరుగు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడం గాని నోరు బారేసుకోవడం కాదు.